బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కేసులో మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు తెలిపారు. నిజానికి ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తనకు సమయం కావాలని కోరారు కేటీఆర్. దీనికి సంబంధించిన అంగీకరించిన ఈడీ 16న రావాలని నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న కేటీఆర్ ను విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు తెలిపారు. నిజానికి ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తనకు సమయం కావాలని కేటీఆర్ కోరారు. అయితే ఇందుకు అంగీకరించిన ఈడీ 16న రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని సురేష్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈడీ మరొకసారి అయితే కేటీఆర్ కి నోటీసులు జారీ చేస్తుంది. మరి నోటీసులకు సంబంధించి కేటీఆర్ ఏమైనా స్పందించారా సురేష్? ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణకు రావాల్సి ఉండగా ఆయన హైకోర్టులో తీర్పు ఉంది నేపథ్యంలో నేను రాలేకపోతున్నానని చెప్పేసి నిన్ననే ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారాన్ని ఈడీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ తేదీని ప్రకటిస్తామని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్కి మరోసారి నోటీసులు జారీ చేసింది. నెల 16వ తేదీన ఈడీ ముందుకు విచారణకు రావాలని చెప్పేసి కూడా ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 8, 9 తేదీలో బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ని కూడా విచారణకు రావాలని చెప్పేసి రెండో నోటీసు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈడీ అనేక దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం జరిగింది. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు హెచ్ఎండిఏ నుంచి లేఖలు రాసి వాళ్ళ దగ్గరున్న ఆధారాలు, ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే హెచ్ఎండిఏ ఖాతా నుండి విదేశీ కంపెనీలకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పటికే ఈడీ మొత్తం ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి కూడా సంబంధించిన బ్యాంక్ అధికారులకు కూడా లేఖ రాయడం జరిగింది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ జరిగాయి, అసలు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా కట్టాల్సి వచ్చింది ప్రభుత్వానికి, కాబట్టి దీనికి సంబంధించి పెమా ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఖచ్చితంగా 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే ఈరోజు విచారణకు హాజరు కావాల్సినప్పటికీ ఆయన కోర్టు ఆ తీర్పు ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నానని చెప్పేసి నిన్న చెప్పాడు. కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఆయనని 16వ తేదీన విచారణకు రమ్మన్నారు. కాబట్టి ఇక 16వ తేదీన ఈడీ ముందుకు కేటీఆర్ వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే హైకోర్టులో కూడా ఆయన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఇటు ఏసీబీ కూడా విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆయనకు 9వ తేదీన రావాలని చెప్పేసి నిన్న ఏసీబీ నోటీసుల్లో పేర్కొన్నది. కాబట్టి ఏసీబీ ఇప్పుడు నిన్నటి వరకు ఏదైతే హైకోర్టుకు సంబంధించిన ఎగ్జంప్షన్ ఉండేది కేటీఆర్గా, అంటే ఆర్డర్ వచ్చే వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి నిన్నటి వరకు కొంచెం నెమ్మదిగా ఉన్న ఏసీబీ దర్యాప్తు ఈరోజు చాలా స్పీడప్ అయింది అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఈడీ దర్యాప్తు చేస్తుంది, మరోవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇటు సెంట్రల్ దర్యాప్తు సంస్థ, అదేవిధంగా స్టేట్ ఏసీబీ దర్యాప్తు సంస్థ కూడా దర్యాప్తులో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ఆధారాలని ఈడీ ఇప్పటికే సేకరించింది. ఎందుకంటే ఏసీబీ ఎఫ్ఐఆర్తో పాటు ఏసీబీకి ఇచ్చిన దానకిషోర్ స్టేట్మెంట్ని కూడా ఈడీ అధికారులు తెప్పించుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్ను కూడా పరిశీలించారు. అసలు విదేశీ కంపెనీకి ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండి అధికారులు నగదు ఎలా బదిలీ చేశారు, కేటీఆర్ చెప్తేనే నగదు బదిలీ చేశామని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ చెప్తున్నాడు. కాబట్టి వీరి ముగ్గురిని కూడా విచారించబోతుంది. విచారించిన తర్వాత ఈడీ చర్యలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్బీఐ రూల్స్ పాటించలేదని స్పష్టంగా ఈడీ ఇప్పటికే గుర్తించింది. అందుకే 8 కోట్ల రూపాయలు అదనంగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చెల్లింపుల సమయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన రూల్స్ ఏవైతున్నాయో వాటిని పాటించకుండా విదేశీ కంపెనీ అయినటువంటి ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి ఎందుకు నగదు బదలాయించారనే దానిపైన పూర్తిగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. అయితే ఏసీబీ ఏమో పూర్తిగా ఈ అగ్రిమెంట్స్ వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు చేయబోతుంది. ఇక ఈడీ మాత్రం మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఎందుకంటే లండన్ కంపెనీకి డబ్బులు బదలాయించారు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి,
అంటే వారి నుంచి కేటీఆర్ ఏమైనా ప్రయోజనం పొందాడా, లేదంటే అంతకుముందు ఏమైనా ప్రయోజనం పొందిందా అని చెప్పేసి కూడా, ఎందుకంటే ప్రజల ధనాన్ని అపనంగా కంపెనీకి బదిలీ చేయించేశారు, అవన్నీ వృధా అయ్యాయి. కాబట్టి అంటే ఆ కంపెనీ నుంచి వేరే ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందనే దానిపై కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీనైతే కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే సురేష్, ఇప్పటికే రెండోసారి కూడా ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పటికైనా కేటీఆర్ హాజరు అవుతారనుకోవచ్చా? ఒకవేళ కేటీఆర్ 16వ తేదీన హాజరైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనుకోవచ్చు సురేష్? ఖచ్చితంగా ఈడీ ముందు ఆధారాలన్నీ సేకరిస్తుంది, దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ ఆ దర్యాప్తులో అనేక అంశాలను పరిశీలిస్తుంటారు. అదేవిధంగా ఎవరైతే ముగ్గురు నిందితులుగా చేర్చారో ఈ కేసులో కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంటు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించారు కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు సిద్ధం చేసి ఈడీ అధికారులు ఇప్పటికే వారు సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ విచారణకు వస్తాడనుకునే పూర్తిగా దర్యాప్తు బృందం కూడా రెడీగా ఉండే. కానీ ఈరోజు ఆయన కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని నిన్ననే సమాచారం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మళ్ళీ రెండోసారి నోటీస్ జారీ చేసి 16వ తేదీన రావాలని చెప్తున్నారు. అనేక ప్రశ్నలు కేటీఆర్ని ప్రశ్నించనున్నారు. ఎందుకంటే ప్రభుత్వంకి సంబంధించిన నిర్ణయం తీసుకోకుండా కేటీఆరే సొంతంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కేటీఆర్ స్వయంగా ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ఈ ఫార్ములా రేస్ సంబంధించిన కంపెనీని నేనే విదేశాల నుంచి హైదరాబాద్కి రప్పించాను, నేను ఆదేశిస్తేనే డబ్బులు బదలాయించారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పాడు. కాబట్టి ఆ డబ్బులు బదలాయించడానికి కారణాలు ఏంటి? అగ్రిమెంట్ కాకముందే ముందుగానే, ఎందుకంటే 9వ సెషన్కి సంబంధించిన ఈ ఫార్ములా రేసు కంప్లీట్ అయినప్పటికీ 10వ సెషన్కి సంబంధించి అగ్రిమెంట్ కాకముందే మళ్ళీ డబ్బులు బదలాయించారు. కాబట్టి ఈ దాంట్లో కోణంలో ఎన్నెన్ని తప్పులు జరిగాయనే దానిపై పూర్తిగా ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. థ్యాంక్ యూ సురేష్.